సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి కాసేపట్లో ఆయనను న్యాయస్థానానికి తరలించనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లో ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అనంతపురం జిల్లాకు తరలించారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఓబుళపురం పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు విచారించిన అనంతరం పోసాని కృష్ణమురళిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో ఆయనకు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. మరోవైపు పోసాని అరెస్టును వైసీపీ నేతలు ఖండించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ అరెస్ట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమురళి గారి అరెస్టు సమాచారము పనవాల్ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి అనంతపురం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట, బెయిల్కి ఏర్పాట్లు చేసుకోవాలి, నేను వస్తున్నాను, వెంటనే మన వాళ్ళ కబురు అందజేయండి అన్నారు. నేను వెంటనే అలర్ట్ చేశాను, స్థానిక డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాను. మరి ఇంతలోపలే కాల్ వచ్చింది, నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూస్తే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే 27వ తారీఖు అంటే 27/2/2025 సంవత్సరం పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన ఈ 111 సెక్షన్స్, 353 సెక్షన్, 196 సెక్షన్ ఇవన్నీ పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సంబేపల్లి పోలీసు, రాయచోటి కాన్స్టిట్యున్సీ సంబేపల్లి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తూ రాజంపేట కోర్టుకు తీసుకెళ్లేటువంటి